హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. 2025లో ఇది నా లాస్ట్ వీడియో. సో ఈ రోజు అయితే నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను. వాళ్ళందరూ కలిపి చక్కగా ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేసుకున్నారు 2026కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి. అక్కడైతే చాలా గేమ్స్ ఉంటాయి, ఫన్ ఉంటుంది అని చెప్పారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎలా ఉంటుంది ఏంటి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత గేమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ అయితే డిన్నర్ పెట్టేశారు. వేడిగా బిర్యానీ, చికెన్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరికీ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ చిన్న పిల్లలతో దంశలాట్ స్టార్ట్ చేశారు. ఇక్కడైతే తను ఒక మూవీ యాక్ట్ చేసి చూపిస్తున్నాడు. అదేంటో తెలిస్తే కనుక సరదాగా కామెంట్ చేయండి. ఇదైతే ప్రెసెంట్ బాగా హిట్ అయిన మూవీ. ఇక్కడైతే పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో అయితే గేమ్స్ ఆడించారు. పిల్లలతోనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆడారు దంశలాట్. చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే. ఈ మూవీ గెస్ట్ చేయడానికి మాకు కూడా చాలా టైం పట్టింది. సరదాగా ఆవిడ చేసే యాక్షన్ కి మీకేం మూవీ గుర్తొస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మ్యూజికల్ చైర్ కండక్ట్ చేద్దాం అని స్టార్ట్ చేశారు. ఫస్ట్ మ్యూజికల్ చైర్ అనగానే ఇక్కడ పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉన్నారో, మేము ఆడతాం అని వెంటనే వాళ్ళందరూ వచ్చేసారు. ఇక్కడ పిల్లలందరూ కూడా మ్యూజికల్ చైర్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఆడారు అసలు. సో వాళ్ళ ఫేసెస్ చూడండి ఎంత గ్లో అవుతున్నాయో. అలా అంత మందిలోంచి ఫైనల్గా వీళ్ళిద్దరూ మిగిలారు. దీంట్లో కోఇన్సిడెన్స్ ఏంటి అని అంటే వాళ్ళిద్దరూ ఓన్ బ్రదర్స్ అంట. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కూడా గిఫ్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అసలు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను గెలుచుకున్న గిఫ్ట్ ఎంత క్యూట్గా తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ చేతికి ఇచ్చేస్తున్నాడు చూడండి. చిన్నపిల్లలకి మ్యూజికల్ చైర్ అవ్వగానే వీళ్ళందరికీ కూడా కండక్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళందరూ పిల్లలకి ఏ మాత్రం తీసిపోరు అసలు. వాళ్ళంతా కూడా సాంగ్ కి వైబ్ అవుతూ చక్కగా డాన్స్ వేస్తూ అయితే మ్యూజికల్ చైర్ చాలా బాగా ఆడారు. అంత మందిలో ఉంచి లాస్ట్ కి మ్యూజికల్ చైర్ లో వీళ్ళిద్దరూ మిగిలారు. పాపం అన్ని రౌండ్స్ తిరిగి ఫుల్గా కళ్ళు తిరిగాయి. అయినా కూడా ఆవిడ నెవర్ గివ్ అప్ మోడ్లో ఆడుతూనే ఉన్నారు. అంతలా ఆడినందుకు గేమ్లో కూడా ఆవిడే విన్ అయిపోయారు. అందరూ చూడండి ఎంతలా ఎంకరేజ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఇంతమంది ఒక చోట గ్యాదర్ అయ్యి ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం మనం మోస్ట్లీ వనభోజనాల్లోనే చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే వీళ్ళందరూ ఒక్క స్ట్రీట్లో ఉండి ఇలా 31st నైట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గ్రాండ్గా 2026కి వెల్కమ్ పలకాలని ఈవెంట్ స్టార్ట్ చేశారు. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది అసలు. ఇప్పుడు ఆడేది పాసింగ్ ద బాల్. మ్యూజిక్ ప్లే అవుతున్నంత సేపు బాల్ ఒక్కొక్కరు పాస్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మ్యూజిక్ స్టాప్ అవుతుందో ఎవరి హ్యాండ్లో బాల్ ఉంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్. సో వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేసి గేమ్ నుంచి బయటకు వెళ్ళాలి. అలా ఫస్టే అక్క అయితే బయటకు వచ్చేసింది. ఆ పాపతో ఏదైనా మాట్లాడించడానికి ట్రై చేసింది కానీ అస్సలు మాట్లాడలేదు. మన వాళ్ళైతే అస్సలు వదలరు కాబట్టి సాంగ్ అయినా పాడాలి లేదా ఏదైనా డైలాగ్ అన్నా చెప్పాలి అన్నారు. అక్క ఏది చూస్ చేసుకుందో మీరే చూడండి. ఒక్కసారి కమిట్ అయితే మా అమ్మ మాట నేనే విన్నా. ఈ గేమ్లో ఎవరి చేతిలో అయితే బాల్ ఆగిపోయిందో అలా నేను కొన్ని క్యూట్ మూమెంట్స్ షూట్ చేశాను. అవి ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. వెరీ గుడ్. అది అలా ఉండాలి. మీ సొంతలో చెప్పండి, సినిమా కుదరదు. ఇక్కడ ఈ బ్యూటిఫుల్ కపుల్ అయితే ఒక సాంగ్కి డాన్స్ చేశారు. యూట్యూబ్లో సాంగ్ పడితే కాపీరైట్ పడుతుంది కాబట్టి అది మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ఒక అంకుల్ అయితే సాంగ్ పాడారు. హోల్ ఈవెంట్కే హైలైట్ అసలు ఆ సాంగ్ అయితే.
ఓకే ఓకే అత్తరు సాయిబో నారా అన్నాల మావయ్యో నారా అందరి మొగుళ్ళు బేవారు పిండిలు తెచ్చారు మొగుడు బేవారు తీసుకుపోయాడు అత్తరు సాయిబో నారా అందాల మావయ్యో నారా. భార్య కోసం ఎంత కష్టమైనా సరే సహించి పెద్ద సాంగ్ పెద్ద పాడు ఓన్లీ అయితే యాక్టింగ్ కాదు మా అన్న కోసం ఏమైనా చెప్పాలి. నా దారి రహదారి నా దారి రహదారి రండి రండి కమాన్ తీసేస్తున్నారు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ రెడ్ అయ్యి బ్లాక్ అయ్యి ఎల్లో అవుతుందో ప్రసన్నగా రావడం. ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పకపోతే ఉంటుంది ఇప్పుడు మీకు. అలా ఫుల్ జోష్తో అయితే ఆ గేమ్ కంప్లీట్ అయింది. మన వాళ్ళు ఒక సీక్రెట్ గేమ్ అయితే పెట్టారు. ఇది కంప్లీట్ లక్ బేస్డ్. అసలు అక్కడ ఉన్న ఎంటైర్ చైర్లోంచి ఒక్క చైర్కి మాత్రం జై శ్రీరామ్ అని చెప్పి స్టిక్కర్ అంటించారు. సో అలా అందరూ చెక్ చేసుకోండి అని చెప్పారు. మిడిల్లో అందరూ లేచి చూసుకున్నారు కానీ ఎవ్వరికి లేదు. అంకుల్ ఒక్కలే స్టాండర్డ్గా కూర్చున్నారు పాపం. సో ఇంకెవ్వరికి లేదు చూడండి అంటే ఆ లక్ అంకుల్కే ఉంది. ఈ గేమ్లో ప్రైజ్ అయితే ఆయనకే వచ్చింది. నెక్స్ట్ అయితే మేమందరం కలిపి హౌసీ గేమ్ ఆడాం. చాలా ఇయర్స్ తర్వాత హౌసీ ఆడడానికి నటరాజ్ పెన్సిల్స్ యూజ్ చేసాం. హౌసీ ఊరికే ఆడితే థ్రిల్ ఏముంటుంది చెప్పండి. సరదాగా ఒక్కొక్క టికెట్ 10 రూపీస్ పెట్టుకుని అయితే ఆడాం. ఈ గేమ్ లో అయితే మన అదృష్టం మామూలుగా లేదు. అసలు గేమ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ 3 నంబర్స్ వెంటనే టిక్ అయిపోయాయి. ఇంకా అక్కడ నుంచి అన్ని జస్ట్ సింగిల్ నెంబర్తో మిస్ అవుతూ వచ్చేసాయి. కరెక్ట్గా ఒక్క నెంబర్ ముందు నాకన్నా జల్దీ 5 అయిపోయింది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ కూడా అయిపోయింది. ఇంకా హైలైట్ ఏంటి అని అంటే జస్ట్ ఒక్క నెంబర్ 69 ఆ నెంబర్ వల్ల నాకన్నా ముందు హౌసీ కూడా అయిపోయింది. ఇంకా అలా ఫుల్గా ఏదో ఒక గేమ్ ఆడుతూ 31st అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫైనల్ టైం అయితే వచ్చేసింది. న్యూ ఇయర్ 12 o'clock అయిపోయింది. ఒక పక్క కేక్ కటింగ్తో, ఒక పక్క ఈ జువ్వలతో ఫుల్గా 2026కి అయితే వెల్కమ్ చెప్పేసాం. ఈ ఇయర్లో ఇదే నా ఫస్ట్ ఫోటో. సో అలా కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ లోపలికి అయితే వచ్చాం. కేక్ దగ్గర ఈ బుడ్డి పాప ఎంత క్యూట్గా ఉందో. కేక్ పీస్ కోసం అని చెప్పి ప్లేట్ పట్టుకొని మరీ వెయిట్ చేస్తుంది. మేము కూడా కొంచెం కేక్ తినేసి మా వాళ్ళు ముగ్గులేయాలంటే ఇంటికి వెళ్ళాం. ముందు ఇంటి దగ్గర ముగ్గు వేయాలంటే మన కంఫర్ట్ వేర్లోకి మనం వచ్చేయాలి. క్విక్గా ఇంట్లోకి వెళ్ళి అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసారు. ఇక్కడైతే చాలా కలర్సే ఉన్నాయి. సో కాబట్టి ముగ్గుకి ఏ కలర్ బాగుంటుందని చెప్పి కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. తెలిసిన ఇంటి దగ్గరలో ఉన్న షాప్ దగ్గర ముగ్గేయమంటే ఇక్కడికి వచ్చారు. పాపం అక్కడ కడగడానికి అయితే ఉన్న వాటర్ సరిపోలేదు. మా వాళ్ళు ఈ న్యూ ఇయర్ రోజు ఒక చిలిపి పని చేశారు. మా వాళ్ళు అలా వాటర్ తీసుకుంటే నేనైతే షూట్ చేస్తూ ఫుల్ నవ్వు. అసలు చాలాసేపు నవ్వుతూనే ఉన్నాను అది గుర్తు తెచ్చుకొని. ఇంకా లేట్ అయిపోతుందని ఫాస్ట్గా తను ఒక పక్క ముగ్గేసేస్తుంటే ఆవిడ ఒక పక్కన కలర్స్ వేసుకుంటూ వచ్చేసారు. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అసలు నేను షూట్ చేయడం మర్చిపోయాను. ఇలా చూసి అలా చాలా క్విక్గా వేసేసింది. ఇంకా వీళ్ళ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయాక నేను కూడా ఇంటికి వచ్చేసాను. బాయ్ గైస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.